యెషయా 57:18. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచెదను, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ వాతావరణంలో ఉన్నావు అనుకో, నీ విశ్వాసంలో ఉన్నావు అనుకో, నీవు అవిధేయతలో వెళ్ళిపోతున్నా చూస్తాడు. నిన్ను చూసి కొంచెం గద్దించి తర్వాత ఏం చేస్తాడంట? ఐ హ్యావ్ సీన్ హిస్ వేస్ అండ్ విల్ హీల్ హిమ్. అనారోగ్యం గల వారిని చూసి విశ్వాసులు ఏమంటారు? లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్, లెట్ ద సిక్ సే ఐఎమ్ హీల్. అలాగే ఎవరైతే తప్ప మార్గంలో వెళ్తున్నారో దేవుడు దాన్ని స్వస్థపరుస్తాడంట. ఐ విల్ హీల్ హిస్ వేస్. గాడ్ ఈజ్ హీలింగ్ సంబడీస్ టంగ్ టుడే. నేను వారి ప్రవర్తన చూచితిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఈ 40 సంవత్సరాలు దేవుడు ఐగుప్తీయులను ఏం చేశాడో తెలుసా? ఐగుప్తు నుంచి వచ్చి ఇజ్రాయేలీని వారి మార్గములను ఏం చేశాడు? సరళం చేశాడు. తీసుకెళ్తుంది వేరే రూటు, కొండ చుట్టూ తిప్పుతున్నాడు. 2 వారాల్లో వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఎందుకని 40 సంవత్సరాలు కొండ చుట్టూ తిప్పుతున్నాడు? వారి ఆత్మీయ మార్గములను ఏం చేయడానికి? సరళం చేయడం. హీ ఈజ్ స్ట్రైట్నింగ్ దేర్ స్పిరిచువల్ పాత్స్. హీ ఈజ్ హీలింగ్ దెమ్, హీలింగ్ దేర్ హార్ట్స్. ఈరోజు ఈ వాక్యం వింటున్న కుటుంబాల్లో అసూయ స్వస్థపరచబడును గాక. మే ద జలస్ నేచర్ ఆఫ్ హీల్, మే ద జలస్ నేచర్ అమాంగ్ సిస్టర్స్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. కొట్టుకుంటారు, మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు. మే ద జలస్ నేచర్ అమాంగ్ రిలేటివ్స్, friends, competitors, business partners be healed in Jesus name. The Lord will heal that nature. అవన్నీ కూడా ఎందుకు వస్తాయో తెలుసా? ఎందుకంటే ఎప్పుడైతే ఆశీర్వాదం ఆలస్యం అవుతుందో కొంచెం నీకు బిటర్నెస్తో వస్తాయి. ఒకసారి ఏమి లేకపోయినా వస్తుంది. హృదయం అటువంటిది. అన్నిటికంటే ఘోరమైంది ఏంటంటే అందరికీ వారి హృదయం ఎలా కనపడుతుంది? నేను ఇందులో మారాలా, నేను ఎప్పుడు మారుతానా అని ఉన్నావా? అది పర్ఫెక్ట్ హృదయంగా మారబోతుంది. గుర్తుపెట్టుకోండి, అవతలోడు మారట్లేదా అంటే అర్థం ఏంటి? నువ్వు మారాలా. ఇఫ్ యువర్ హస్బెండ్ ఈస్ నాట్ చేంజింగ్, ఇట్స్ టైమ్ దట్ యూ నీడ్ టు చేంజ్. ఇఫ్ యువర్ వైఫ్ ఈస్ నాట్ చేంజింగ్, యూ నీడ్ టు చేంజ్. ఇఫ్ యువర్ సన్ ఈస్ నాట్ చేంజింగ్, యూ నీడ్ టు చేంజ్. ఇర్మియా 3:22. ఓకే, ఇంగ్లీష్లో చదువుతా. రిటర్న్ యూ బ్యాక్ స్లైడింగ్ చిల్డ్రన్ అండ్ ఐ విల్ హీల్ యువర్ బ్యాక్ స్లైడింగ్. బిహోల్డ్ వీ కమ్ అన్ టు ది ఫర్ దౌ ద లార్డ్ ఆఫ్ గాడ్. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడివై నా యెహోవా, నీ యొద్దకే మేము వచ్చున్నాం. ఎవరెవరి ఇళ్లల్లో అయితే ఇప్పుడు దాకా నీవు నోరు నెత్తి బాదుకొని వాళ్ళని గుడికి తీసుకొద్దాం అనుకున్నావో, ప్రార్థన చేపిద్దాం అనుకున్నావో, ఇప్పుడు దాకా తిరగనోళ్ళు ఈ రోజు నుంచి ఈ వాక్యము వింటున్న నీ ద్వారా వాళ్ళు తిరుగుదురుగాక. God will heal their backsliding, restoration to somebody else in your family, used to you. హోషేయ 14:4. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచెదను, వారి మీద నుండి నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ఈ 3 వచనాల్లో, యెషయాలో, ఇర్మియాలో, హోషేయాలో దేవుడు వారి హృదయాన్ని మారుస్తున్నాడు. God can change their hearts completely. ఇక ఎవరెవరైతే ఈ 2 వారాలు అయిపోయింది ఇక జరగదు అనుకుంటున్నారో, దీని కాలము ఎంతకాలం ఉంటుందో తెలుసా? చాలామంది ఇప్పుడు దాకా డిసప్పాయింట్ అవ్వచ్చు. కొన్ని జరిగాయి, కొన్ని ఇంకా జరగలేదు. అలాంటి వాళ్ళు కూడా దే విల్ సీ దిస్ టైమ్ లైన్. 71వ కీర్తన 20:21. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగచేయము. నా గొప్పతనమును వృద్ధి చేసేదవు, నాకు మరలా నెమ్మది కలుగా చేసావు. 20 దాని కంటిన్యూషన్ అనమాట. 21 మళ్ళీ లెట్ మీ గో టు 21. 20కి వెళ్దాం. అనేకమైన కఠిన బాధలను కలిగజేసిన వాడా, యోసేపు చేతులకి ఆ సంకెళ్ళు వేసి, కాళ్ళకు సంకెళ్ళు వేసి రక్తం వచ్చేటట్లుగా అతను బాధపడ్డాడు. చెరసాల యొక్క అంతరంగ చెరసాలలోకి వేసేయబడ్డాడు. హీ వాస్ థ్రస్ట్ ఇంటు ద ఇన్నర్ ప్రైజన్. నాకు మరణానికి అడిగేంత దూరమే ఉంది అని 10 ఏళ్ళు ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని పరిగెట్టాడు. ఎవరు? నన్ను ఎత్తుకెళ్ళిపోతారా, మావిడిని ఎత్తుకెళ్ళిపోతారా, నన్ను చంపేస్తారా అని భయంతో యాత్రికుడిగా బతికాడు. అలాంటి అతనికి దేవుడు ఆ స్థలాన్ని ఇప్పటికీ ఇచ్చేశాడు. Mighty prophet, they had their own issues. From a prophet to a small believer, everybody has their own issues. అనేకమైన కఠిన బాధలను మాకు కలిగజేసిన వాడా. అందుకే అప్పవాడు ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ ఆపేస్తాడు. చూడు, నీకు ఎన్ని కలిగాయో ఆగిపో, ఇంక విశ్వాసం, ఇంక నమ్మక, ఫుల్ స్టాప్.
ఇంకెందుకు ప్రార్థిస్తావు, ఎందుకు ఉపవాసం ఉంటావు, ఎందుకు మళ్ళా అనేకమైన కఠిన బాధలు మాకు కలిగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బతికించదవు, భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మమ్మను లేవనెత్తదువు. అంటే ఎక్కడెక్కడ చెదిరిపోయినా ఏం జరిగినా మళ్ళా దాన్ని అక్కడి నుంచి నేను లేవనెత్తి బాగు చేస్తాడంట. ఈజ్ ద రెస్టోరర్ ఆఫ్ ఏజెస్, ఏన్షియంట్ గాడ్. హీ క్యాన్ రెస్టోర్ ఎనీ స్టేజ్ టు ఎనీ స్టేజ్. అగాధ స్థలంలో నుండి మరల మమ్మను లేవనెత్తదు. లేపేసి అమ్మయ్య నీ ప్రాణం ఇచ్చేసి వదిలేస్తాడా? చేయడంటే ఏం చేస్తాడో చూద్దాం. 21 ఇంగ్లీష్లో చూస్తాను చూడండి. దౌ షల్ ఇంక్రీజ్ మై గ్రేట్నెస్. నిన్ను తిరిగి బాగు చేసి వదిలేయడంట, నీ గొప్పతనాన్ని పెంచుతాడంట. అంటే ఆల్రెడీ గొప్పోడు అయిపోయావు, దాన్ని పెంచుతాడంట. చూడండి, హీఈస్ రిచ్ అంటాం, కొంత ఇంగ్లీష్లో ఫిల్తీ రిచ్ అంటారు. ఆయనకు ఆల్రెడీ మంచి పేరు ఉంది, ఇంకా మంచి పేరు. నీకు మంచి ఆరోగ్యం ఉంది, లేడి పిల్ల వలె గంతులు వేసే కాళ్ళు. నా గొప్పతనమును వృద్ధి చేస్తావు, నా తట్టు తరలి మరల నాకు నెమ్మది కలిగి. అండ్ ఇంగ్లీష్లో చూడండి, దౌ షల్ ఇంక్రీజ్ మై గ్రేట్నెస్ అండ్ కంఫర్ట్ మీ ఆన్. ప్రతి చోట నాకు ఆదరణ కలిగి చేస్తామంట. కంఫర్ట్ ఆన్ ఎవ్రీ సైడ్. దావీదుకు పొద్దున్న లేస్తే యుద్ధాలు చేసి సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం లేదంట చేద్దామంటే. ఈరోజు అనేకులు సొలొమోను లాంటి విశ్రాంతి కాలంలోకి వెళుదురు కాక. నో సింగిల్ బ్యాటిల్. అన్ని శత్రువుల నుంచి దేవుడు విశ్రాంతిని ఇచ్చాడంట. నో బ్యాటిల్ అని సొలొమోను చూస్తే కోపం వస్తుంది కదా. ఒక్క యుద్ధం లేకుండా రథాలు ఎక్కడి నుంచి తెప్పించుకున్నాడు? ఎందుకంట అందరూ వచ్చేస్తున్నారా మీదకి? ఒక్క యుద్ధం అన్న చేసినట్టు ఉందా సొలొమోను నెగ్గాడని? ఎందుకు పక్కన చెప్పండి, ఎందుకు రథాలు ఒక యుద్ధం చేయనప్పుడు? దేవుడు పని కట్టుకొని వద్దు, అది ఎక్కడి నుంచి వద్దన్నాడు? పని కట్టుకొని కోవిచస్నెస్ has dragged him into lust. దేవుడు నిన్ను తిరిగి బాగు చేసిన తర్వాత, తిరిగి నీ ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత ఈరోజు అనేకుల గొప్పతనాన్ని వృద్ధి చేయనుగాక. ప్రతి ప్రాంతంలో నీకు నెమ్మది కలుగజేయనుగాక. కొంతమందికి భయం, ఏం జరుగుతుందో భయం. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. శ్రమ ఎంతకాలం అంట? శ్రమను ఏమంటున్నాడు? కొంచెము కాలం శ్రమపడిన పిమ్మట. కానీ సుఖంగా ఉన్నప్పుడు అంట రోజులు ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. 10 ఏళ్ళు 10 రోజుల్లాగా ఉంటాయంట. కష్టాలు ఎలా ఉంటుందని 1 గంట 100 ఏళ్ళలాగా ఉంటుందంట. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. ఇప్పుడు దాకా బ్రదరు ఏం కొంచెం కాలం బ్రదరు, ఇన్ని సంవత్సరాలా అలాగనుకునే వారికి ఈరోజు దేవుడు పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తున్నాడు. God is establishing them and strengthening them. After you have suffered a while, make you perfect, establish, strengthen, settle you. Somebody is being settled spiritually, being strong, strengthened. అందరూ చెప్పండి, దేవుడు నాకు సెటిల్మెంట్ ఇస్తున్నాడు. God is settling. ఇంగ్లీష్లో 4 ఉంటాయి. పర్ఫెక్ట్, స్టెబిలిష్, స్ట్రెంగ్తన్, సెటిల్. సఫరింగ్ తర్వాత ఎవరికంట ఇది? దేవునితో సదాకాలము నేను వెంబడిస్తా అనుకునే వారికంట. పక్కన వాళ్ళు చెప్పు, ఇది పార్ట్ టైం బిలీవర్స్ కాదని చెప్పండి. యెషయా 58:12. పూర్వకాలము నుంచి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరిగబడిన దానిని బాగు చేయవాడవనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే మనకు ఆధారమగు. And they that shall be of thee shall build the old waste places. Thou shalt raise up the foundations of many generations. అంటే ఈ షుగర్ ముందు మీ తాత నుంచి ఉందా? ఇక ఈ తరము నుంచి ఆరోగ్యం ఇంకో 10 తరాలు వచ్చిన గాక. What is continuing? You are beginning something glorious. And thou shalt be called the repairer of the breach, the restorer of the paths to dwell in. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయు వాడవనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే ఆయనకు ఆధారమైన. God can do even powerful restoration. అందరూ చెప్పండి, శక్తివంతమైన ఆశీర్వాదము అనండి. అందరూ చెప్పండి, శక్తివంతంగా తిరిగి బాగు చేయటం అనండి. See, restore powerfully. నజరేయుడైన యేసయ్య, నీవు మాట్లాడు దేవుడవు నాయన. నీ వాక్యము నీ ఆత్మతో కలిపితే నిజ స్వరూపమై ఎలా వారుతుందో, వాక్యానికి ముందే కొన్ని వందల సాక్ష్యాలు, దశాబ్దాల నాటి బాధలను తీసివేసావయ్యా. యు హావ్ రెస్టోర్డ్. ఈరోజు ఈ వాక్యం విని అనేకులకి విశ్వాసం వచ్చింది,
అయితే ఆ విశ్వాసము నిలకడగా ఉండి ఆశీర్వాదములు నిలకడ దయచేయమని నజరేయుడనే సమన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.